హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు నేను దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. నేను ఎలా చేస్తున్నానంటే ఒకసారి మీరు కూడా చూడండి, నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఓకే, స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. దీంట్లో ఇప్పుడు నేను ఆయిల్ వేస్తానండి. ఈ పావుతోటి 2 పావులు ఆయిల్ అయితే వేస్తున్నాను. రెండు పావులు, దాంతో 2 వేసాను కదా, కొంచెం ఆయిల్ కాగనిద్దామండి. ఒక పావు టీ స్పూను ఆవాలు వేసానండి. అలాగే ఒక పావు టీ స్పూను జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి ఇలా చిన్నగా తుంపి వేసానండి. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ చిత కొట్టుకొని దానిలో అయితే వేసుకుందాం, తాలింపు వేసుకుందాం. అలాగే కొద్ది కరివేపాకు వేసుకున్నామండి. అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసి వేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలండి, మరి సిమ్లో పెట్టుకోకూడదు. ఉల్లిపాయలు వేగనవసరం లేదండి. ఉల్లిపాయలు ఈ తాలింపు అంతా వేగింది, ఉల్లిపాయలు వేగక్కర్లేదు. ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు అయితే దీనిలో వేసేసుకుందామండి. కొంచెం 1-2 దొండకాయలు అయితే అక్కడక్కడ కొద్దిగా లైట్గా పండాయి, కలర్ వచ్చాయి. అయినా నేను తీయలేదండి, ఎందుకంటే అవి చక్కగా పులుపులుగా ఉంటాయి అన్నమాట. బాగా కలుపుకొని అదే ఫ్లేమ్ మీద మనం కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకుందామండి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. అంతేనండి. కాసేపు చూడండి, దొండకాయ ఫ్రై అయితే అవుతుంది, ఉడికిందండి ముక్క మెత్తగా. మెత్తగా ఉడకాలండి ముక్క, రోస్ట్గా కాదు, వేగడం కాదు, ఉడకాలి. ఉడికి ముక్క మెత్తగా అయితే ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. మామూలుగా రోస్ట్గా కూడా చేసుకోవచ్చు, ఫ్రై ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఉప్పు సరిపోయిందండి, ఇంకా బాగా వేగాలండి, ఇంకా బాగా వేగాలి. మూత పెడదాం. చూడండి, ఇంకా కొంచెం ఇంకొక 5 నిమిషాలు అయితే ఫ్రై అయిపోయినట్టేనండి. చూసారా, చూడండి
నేనైతే ఇలా చేస్తానండి, ఇలా చేస్తాను. మళ్ళీ రోస్ట్గా కూడా చేస్తాను, ఆ విధంగా కూడా చేస్తానండి. ఇప్పుడు నేను రోస్ట్గా చేయట్లేదండి, ముక్క ఉడికేంత వరకే వేయించుతాను అనమాట. ఇప్పుడు మనం కారం వేసేసుకుందామండి. కారం వేయలేదు కదా, కారం వేసుకుందాం. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలండి, కారం ఎక్కువైతే బాగుంటుంది. మళ్ళీ చక్కగా పప్పుచారులోకి, సాంబార్లోకి, వాటిలోకి చాలా సైడ్ డిష్గా బాగుంటుంది. మళ్ళీ మామూలుగా కూడా అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే, మీకు నచ్చినట్లయితే దించే ముందు కొంచెం కొబ్బరి పొడి అయితే వేసుకోండి, ఇష్టం ఉన్నవాళ్ళు. నేనైతే వేయట్లేదండి, ఒక్కోసారి వేస్తాను, ఒక్కోసారి వేయను. కొంచెంసేపు ఒక 2 సెకండ్స్ అట్లా వేయించేసి దించేస్తాను, ఇంకా అంతే. చూసారా, అంతేనండి. ఇంకా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఏమీ లేదండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఈ దొండకాయ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు అనమాట. మరి మీకు నచ్చిందా? చూసారు కదా నేను ఎలా చేశాను ఏంటో. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి. చూసారు కదా నేను ఎలా చేశాను ఏంటో. మీకు నచ్చిందండి? ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఉడికిందండి, ముక్క అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయింది. రోస్ట్గా గలగల అనేలాగైతే వేయించలేదు. ఆ విధంగా కూడా నేను చాలాసార్లు చేశాను, వీడియోలు కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి వంట నచ్చిందా ఛానల్లో. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.